ప్రభాస్ సినిమా మొత్తం కూడా ఏదో కొత్తగా చేయాలన్న తపన ఆయనలో కనబడింది. ఇలాంటి కథ పెట్టుకుని ఇలాంటి సినిమా పెట్టుకుని ఏ కాన్ఫిడెన్స్ తో అభిమానుల్ని ఆకర్షించాలని చూసారో అర్థం కాదు. ఈ సినిమాకి ప్యూర్ గా విలన్ చెప్పాలంటే మారుతూనే చెప్పాలి. ఏదో జరుగుతూ ఉంటుంది తెర మీద, మనం ఇన్వాల్వ్ కాలేము. ముగ్గురు కాదు, అసలు ఒక్క హీరోను అనవసరం. పీట అంత అవ్వాల్సింది చాట్ అంతే, చివరికి ప్యాట్ అంత అయింది అంటారు కదా, ఆ టైప్ లో చేసుకున్నారు అనమాట. సారీ మారుతి గారు, నెక్స్ట్ బెటర్. ఫ్రెండ్స్, ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అయిపోయింది. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ అ బిగ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఆ తర్వాత ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు కానీ దీనిపై ఎలాంటి హోప్ ఎవరికి లేదు. ఎందుకంటే మారుతి అంతవరకు ఇంత పెద్ద స్థాయి బడ్జెట్ ఉన్న సినిమాని డీల్ చేసిన అనుభవం ఉన్న డైరెక్టర్ కాదు. ఇది కాన్సెప్ట్ కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో లేదు, అంటే ప్రభాస్ సినిమాలకు ఉండాల్సిన స్థాయిలో లేదు అనే ఫీలింగ్ మొదట్లో అందరికీ వచ్చింది. కానీ ఎప్పుడైతే సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిందో ఈ సినిమా పైన హోప్ అందరికీ పెరిగింది. ఏదో ఉంది, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఈ సినిమా ద్వారా అనే ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. మారుతి కూడా కష్టపడి చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా మందిని కలుస్తూ ఈ సినిమాని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చివరికి ప్రభాస్ కూడా 1-2 ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కానీ సినిమా చూసాక చెప్పాలంటే మాత్రం యాక్చువల్లీ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు ఏ ఫీలింగ్ ఉందో అదే ఫీలింగ్ అనమాట. ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఆ కోర్ సబ్జెక్ట్ మీకు చివరి 40 నిమిషాల్లో కనిపిస్తుంది. ఆ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. 40 నిమిషాలు బహుశా ప్రభాస్ను కూడా అది చెప్పి ఇంప్రెస్ చేసి ఉండొచ్చు మారుతి. నిజానికి ప్రభాస్ ఏం చెప్పారు ఈ సినిమాని, నేను పెద్ద సినిమాలు చేస్తూ ఒక విధమైన అలసిపోతున్నాను, అంటే అన్ని సీరియస్ సబ్జెక్టులు అయిపోతున్నాయి, హై బడ్జెట్ సినిమాలు అయిపోతున్నాయి, ఒక చిన్న సినిమా లేకపోతే ఒక లైట్ వేన్ ఉన్న కామెడీ, హారర్ కామెడీ టైప్ సినిమా కావాలని ఆయన ఏరి కోరి మారుతిని పిలిచి డైరెక్టర్గా అవకాశం ఇచ్చారని మారుతి పదే చెప్పుకున్నారు. అలాంటిది ఆయన కూడా ఈ పెద్ద సినిమాల ట్రాప్లో పడిపోయి చిన్న సినిమాగా అనుకున్న దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి దీన్ని ఏదో డైలాగ్ ఉంటుంది కదా, పీట అంత అవ్వాల్సింది చాట్ అంతే, చివరికి ప్యాట్ అంత అయింది అంటారు కదా, ఆ టైప్లో చేసుకున్నారు అనమాట. ఈ సినిమాకి ప్యూర్గా విలన్ చెప్పాలంటే మారుతూనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ ఈ సినిమాకి. ప్రభాస్ సినిమా మొత్తం కూడా ఏదో కొత్తగా చేయాలన్న తపన ఆయనలో కనబడింది. ముఖ్యంగా ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, అద్భుతంగా నటించాడు ఆయన. ఆయన చాలా 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 ఎఫర్ట్ పెట్టి నటించినట్టు మనకు క్లియర్ కనబడుతుంది. ఆయన బాడీ బాగుంది ఈ సినిమాకి సంబంధించినంత వరకు. హెయిర్ స్టైల్ అలాంటి విషయాలు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. బట్ మనం మళ్ళీ ఒకప్పుడు ఎప్పుడో చూసిన ఆ ప్రభాస్, మనకి ఆ బుజ్జిగాడు ఆ టైపు ప్రభాస్ మళ్ళీ మనకు కనబడతారు బాడీ లాంగ్వేజ్ పరంగా. కాకపోతే హెయిర్ స్టైల్ ఇంకొంచెం ముఖ కవళికలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్లో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండి అనిపించింది. ఇక ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. ఆ ముగ్గురు ఎందుకున్నారో అర్థం కాదు. 3 గంటల పైన ఉంది సినిమా. 3 గంటల 9 నిమిషాల సినిమా ఇది, అంటే 189 నిమిషాలు. ఇంత పెద్ద సినిమాలో ఏం జరుగుతుందనేది అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా. నిజానికి సంక్రాంతి సినిమాల్లో ఒక చిన్న కథ, చిన్న లైన్ ఉంటే చాలు, ఎంగేజింగ్ ఉంటే చాలు, జనం చూసేస్తారు. అలాంటిది ఏం నడుస్తుంది తెర మీద అనే ఫీలింగ్ ఫస్ట్ హాఫ్ అంతా నడిచింది. ఇంటర్వెల్ పాయింట్ కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది. సెకండ్ హాఫ్లో సప్తగిరి వచ్చిన తర్వాత సినిమా బాగుంటుందన్న ఫీలింగ్ అందరికి వస్తుంది. కానీ అవి ఏవి జరగవు. చాలా పెద్ద కమెడియన్స్ ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే స్టార్ హోదా ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా సినిమాని మొత్తం తమ మీద భుజాల మీద నడిపించేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఒక్కొక్కడు అనే పేరున్న కమెడియన్స్, సత్య కావచ్చు, సప్తగిరి కావచ్చు, అలాంటి వాళ్ళని పెట్టుకుని కూడా వాళ్ళని ఎలాంటి అంటే చాచులుడిగిన విగ్రహాల్లాగా నిలబెట్టేశాడు మారుతి అనిపించింది ఈ సినిమాలో. ఇలాంటి కథ పెట్టుకుని ఇలాంటి సినిమా పెట్టుకుని ఏ కాన్ఫిడెన్స్తో ప్రీమియర్ షోస్ అంతంత ఖరీదు పెట్టి అభిమానుల్ని ఆకర్షించాలని చూసారో అర్థం కాదు. నిజంగా ప్రభాస్ ఏదైతే చేయలేమో, ప్రభాస్ ఈ సినిమాలో నిజానికి ఈ సినిమాలో కామెడీ పరంగా కూడా కాపాడింది ప్రభాసే ఏదోటి చేస్తూ ఉంటాడు తెర మీద. మిగతా వాళ్ళందరూ కూడా అలా ఉత్సవ విగ్రహాల్లో ఉండిపోయిన పరిస్థితి. ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాకి అనవసరం. ముగ్గురు కాదు, అసలు ఒక్క హీరోయిన్ అనవసరం. ప్రేమ కథా చిత్రం మనకు ఐడియా ఉంది కదా, దానికి డైరెక్టర్గా వేరే వారి పేరు పడినా కూడా నిజానికి డైరెక్ట్ చేసింది మారుతి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇది అగ్రిమెంట్ల పరంగా ఆయన పేరు వేయలేదు డైరెక్టర్గా. ఆ విషయం మారుతి కూడా చాలాసార్లు చెప్పుకొచ్చారు. అది చూడండి, చిన్న లైన్ ఉంటుంది కానీ హారర్ కామెడీ ఎంత అద్భుతంగా వర్కౌట్ అవుతుందంటే ఆ తర్వాత దాని ఇన్స్పిరేషన్తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాంటి మారుతి ప్రభాస్ లాంటి పెద్ద హీరోని పెట్టుకుని ఇదే సినిమా తీసేది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఏదేదో జరుగుతూ ఉంటుంది తెర మీద, మనం ఇన్వాల్వ్ కాలేము. ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ కాదు. ఎప్పుడైతే ఆడియన్స్కి సినిమాలో జరుగుతున్న సంఘటనలతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, ఎంటర్టైన్ అవ్వాలి. ఈ రెండు ఎప్పుడైతే ఫీల్ కాలేదో సినిమాకి సంబంధించినంత వరకు కూడా దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద పడదు. వాళ్ళు సినిమాని ఎప్పుడైతే ఎంజాయ్ చేయలేకపోయారో దాని ఇంపాక్ట్ వచ్చి సినిమా ఫలితం మీద పడిపోతుంది. ఇది లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి పండుగతో పాటుగా ఒక లాంగ్ వీకెండ్ అంతా, అంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ సెలవులే. కాబట్టి అవేమైనా ఈ సినిమాని కాపాడాలి, ప్రభాస్ ఇమేజ్ ఈ సినిమాని కాపాడాలి. అంతేగాని
కొన్ని మ్యూజికల్ హిట్ అంటే అది కూడా పాటలు కూడా ఏమీ బాగలేవు. ఆ పాటలన్నీ చించినవి దగ్గర దగ్గర 1 మినిట్ 1.5 మినిట్లు పాటలన్నీ అయిపోతూ ఉంటాయి. ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ జరుగుతుంటుంది. ఇంకొకటి మనం అరుంధతి అనే సినిమా చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది చాలా కాలం క్రితం, అనుష్కది. ఆ సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇంకా నో నాన్స్ అనమాట. హర్రర్ అంటే హర్రర్గానే తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఏ జోనర్ అయితే ఉందో ఆ జోనర్ కట్టుబడి వెళ్ళిపోయారు. ఇది అలా కాదు, హారర్ అన్నారు, హారర్ కామెడీ అన్నారు, ఫ్యాంటసీ అన్నారు, సైకలాజికల్ ఇష్యూస్తో ఉన్న సినిమాలు అని చెప్పారు, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పారు. ఏమీ లేవు ఈ సినిమాలు. అన్ని జోనర్స్ కలిపేసి ఒక కలగూరు గంపలా చేశారని ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా ఈ సినిమాకి సంబంధించి మారుతి అంత గొప్ప ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారని ఫీలింగే ఎక్కువగా వచ్చింది సినిమా చూసిన తర్వాత. చివరి 40 మినిట్స్ మాత్రం ఎంగేజింగ్గా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి కోర్ పాయింట్ అదే, కాపాడాల్సిన పాయింట్ కూడా అదే. తమకు సంబంధించిన పాటలు బాగాలేవు కానీ బీజిఎం బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది. ఆ కోట కానీ, ఆ కోటలో జరిగే ఉన్న ఆ సెటప్ కానీ అదంతా కూడా బాగుంది. ఇంకొకటి ఎంత అంటే కనెక్ట్ ఎందుకు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మనమందరం ఆ సినిమాకి సంబంధించిన ఒక కురు ఉంది, లేకపోతే ఆ సినిమాకి సంబంధించిన యాక్టర్స్ బృందం ఉంది, వాళ్ళందరూ కూడా వెళ్ళి మనం అనుకుందాం మనం ఒక హాల్లో ట్రాప్ అయిపోయాము, లేకపోతే ఒక బిల్డింగ్లో ట్రాప్ అయిపోయాము అనుకుందాం. అక్కడ ఒక దయ్యం మనతో ఆడుకుంటుందన్న విషయం తెలుసు, మనల్ని భయపెడుతుందన్న విషయం తెలుసు. అక్కడ మనం భయపడాలి కానీ ఆ విషయం పక్కన పెట్టేసి రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటూనో, లేకపోతే దానికి సంబంధించినటువంటి సంబంధం లేని సీన్లో ఉంటేనో ఎక్కడ కనెక్ట్ అవుతాం? ఈ సినిమాకి జరిగిన పెద్ద మిస్టేక్ అదే. ఇంటర్వెల్ దగ్గరికి ప్రభాస్ అనుకో మొత్తం బృందం అంతా హీరోలతో కలిసి వెళ్ళిపోయి రాజసాబ్ కోటలో ట్రాప్ అయిపోతారు. కానీ వాళ్ళు ఆ తర్వాత ఆ భయాన్ని పక్కన పెట్టేసి రొమాన్స్ అని ఇతర సైన్స్ సీన్స్ అని జరుగుతుంటే ఆ సినిమాకి సంబంధించినంత వరకు కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన పెద్ద మైనస్ అదే. బట్ ప్రభాస్ మాత్రం చాలా బాగున్నారు. ప్రభాస్కి సంబంధించినటువంటి ఆయన యాక్షన్ సీన్స్ కానీ ఆయన ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టేశారు సినిమాకి సంబంధించిన వరకు. అందులో ఎలాంటి డౌట్ లేదు. పూర్తిగా డైరెక్టర్కి సరెండర్ అయిపోయిన విషయం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. నిర్మాత అయితే ఖర్చుకు వెనకడకుండా పెట్టేశారు. 100 కోట్ల ఖర్చు కనబడుతుంది. ఫారెన్ లొకేషన్స్, పాటలు కానీ, ఆ పెద్ద పెద్ద సెటప్ కానీ అవన్నీ కూడా బాగుంటాయి. కానీ ఏంటి అసలైన మెయిన్ కథే లేదు. పండుగ సందర్భంలో కథ కూడా అవసరం లేదు. ఒక చిన్న లైన్ పెట్టుకుని ఎంగేజింగ్ ఉంటే సరిపోతుంది కదా. అదే ఈ సినిమాలో బాగా మిస్ అయింది. ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు మారుతి అనిపించింది. బిగ్ లీగ్కి వెళ్ళే అవకాశాన్ని చేతిలో పాడు చేసుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సారీ మారుతి గారు, నెక్స్ట్ బెటర్ లక్.